ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం 22వ తేదీ ఉదయం నాటికి 8,003 కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు పేర్కొన్నారు. కీలకమైన రంగం వ్యవసాయ రంగం. అలాంటి రంగంలో అన్నదాతే సుఖీభవ అనే భావన, రైతు పడిన కష్టాలని ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పెద్ద మనసుతోటి ఒక భరోసా నింపే విధంగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా రైతుకి పెద్దపీట వేసి తాను పడిన ఇబ్బందులు తగ్గించడానికి రాష్ట్రమే కాదు దేశాన్ని గర్వించే విధంగా కష్టపడిన రైతాంగానికి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో మన అందరిపైన ఉంటుంది. అహర్నిశలు కష్టపడిన పంటని చివరికి కొనుగోలు చేసే విషయంలో న్యాయం జరగాలని, మంచి ధర రావాలని, కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతైనా కోరుకుంటూ ఉంటారు. అటువంటిది గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది పెట్టారో మీ అందరూ కూడా చూశారు. అడుగడుగున సమస్యలు సృష్టించారు. అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిల్లుకి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించేది. ఒక్కొక్కసారి మండలాలు దాటి వెళ్ళేవారు, కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు. 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క వర్షం వస్తుందన్న ఆందోళన, ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర 5-6 రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటీఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం. ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు, ఒక మైలురాయి చేరాం, ఒక హిస్టారికల్ మైలురాయి. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం. ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం 8,003 కోట్ల రూపాయలకి చేరింది.